అందరికీ నమస్కారము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి మీ జ్ఞానాన్ని పరీక్షించే ఈ చిన్న క్విజ్లోకి స్వాగతం. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానంతో పాటు ఒక ఆసక్తికరమైన నిజం కూడా ఉంది. ఇంకా లేట్ ఎందుకు, క్విజ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పార్టులో అయినా మీకు చిన్నగా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ మీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ కొండపై కొలువై ఉన్నారు? నీలగిరి, వృషభాద్రి, శేషాద్రి, గరుడాద్రి. శేషాద్రి. తిరుమల 7 కొండల సమాహారం. శేషాద్రి అనేది ఆదిశేషుడు పడగ విప్పినట్లుగా ఉండే ప్రధాన శిఖరం. స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అని ఎందుకు పేరు? ప్రతిరోజు పెళ్లి జరుగుతుంది. తోరణాలు ఎప్పుడు ఉంటాయి? ఆకుపచ్చ రంగు ఇష్టం, ఏదీ కాదు. ప్రతిరోజు పెళ్లి జరుగుతుంది. లోక కళ్యాణం కోసం ప్రతిరోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. శ్రీవారి గడ్డం మీద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు? అలంకారం కోసం, దెబ్బ తగిలిన చోట మందుగా, సువాసన కోసం, సంప్రదాయం. దెబ్బ తగిలిన చోట మందుగా. అనంతాల్వారు కొట్టినప్పుడు వచ్చిన గాయానికి మందుగా కర్పూరం పెడతారు. స్వామివారికి ప్రతిరోజు వేకువజామున చేసే మొదటి సేవ ఏది? తోమాల సేవ, సుప్రభాత సేవ, ఏకాంత సేవ, అర్చన. సుప్రభాత సేవ. కౌసల్య, సుప్రజ, రామ అంటూ స్వామిని నిద్రలేపుతారు. తిరుమల ఆలయ గోపురంపై ఉన్న బంగారు పూతను ఏమంటారు? వెండి విమానం, ఆనంద నిలయం, స్వర్ణ గోపురం, మణిమండపం. ఆనంద నిలయం. గర్భాలయం పైన బంగారు తాపడం చేసిన గోపురం. శ్రీనివాసుడు ఎవరి దగ్గర వివాహం కోసం అప్పు తీసుకున్నాడు? ఇంద్రుడు, కుబేరుడు, యముడు, బ్రహ్మ. కుబేరుడు. కలియుగం అంతం వరకు వడ్డీ చెల్లిస్తారనే నమ్మకం. స్వామివారికి తలనీలాలు మొదట సమర్పించిన భక్తురాలు ఎవరు? శబరి, వకులాదేవి, నీలాదేవి, పద్మావతి. నీలాదేవి. నీలాదేవి తన జుట్టును సమర్పించింది. శ్రీవారి ప్రసాదమైన లడ్డూకు ఏ గుర్తింపు ఉంది? ఆస్కార్, నోబెల్, భౌగోళిక గుర్తింపు, వరల్డ్ రికార్డ్. భౌగోళిక గుర్తింపు. 2009లో GI ట్యాగ్ లభించింది. స్వామివారి గుండెపై వెలసిన అమ్మవారు ఎవరు? లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, భూదేవి. లక్ష్మీదేవి. శ్రీనివాసుడు అంటే లక్ష్మీ నివసించేవాడు. స్వామివారిని ఏ రకమైన పుష్పాలతో పూజిస్తారు? గులాబీలు, చామంతి, సుగంధ పుష్పాలు, ప్లాస్టిక్ పూలు. సుగంధ పుష్పాలు. పుష్పారామం నుండి వచ్చే పూలతో అలంకారం. తిరుమలలో శిలాతోరణం ఆకారం ఏమిటి? ఏనుగు, పాము, చక్రం, శంఖం. పాము. ఆదిశేషుడు పడగలా కనిపిస్తుంది. అన్నమాచార్యులు ఎన్ని సంకీర్తనలు రాశారు? 1000, 5000, 32,000, 100. 32,000. రాగిరేకులపై చెక్కి భద్రపరిచారు.
శ్రీవారి విగ్రహం ఏ శిలతో తయారు చేశారు? పాలరాయి, సాలగ్రామం, కృష్ణశిల, ఇసుకరాయి. కృష్ణశిల గట్టి మరియు నల్లగా మెరుస్తుంది. తిరుమలలో పవిత్ర తీర్థం ఏది? గంగా, పాప వినాశనం, యమున, గోదావరి. పాప వినాశనం. స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. స్వామివారికి నైవేద్యం ఎక్కడి నుంచి వస్తుంది? హోటల్, పోటు, ఇల్లు, మార్కెట్. పోటు. ఆలయ వంటశాలను పోటు అంటారు. స్వామివారి మెడలో పెద్ద హారం ఏది? ముత్యాలు, కాసుల పేరు, సహస్రనామం, ఏదీ కాదు. కాసుల పేరు. కిలోల కొద్ది బంగారంతో తయారు చేశారు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడుగా మారడానికి కారణమైన మహర్షి ఎవరు? వశిష్ఠుడు, భృగు మహర్షి, విశ్వామిత్రుడు, అగస్త్యుడు. భృగు మహర్షి. లక్ష్మీదేవి భూమికి రావడానికి కారణం. ఆలయంలో ఉన్న గొడ్డలి ఎవరిది? పరశురాముడు, అనంతాల్వారు, శివుడు, కృష్ణుడు. అనంతాల్వారు. అదే గొడ్డలి ఇప్పటికీ వేలాడుతుంది. బాలాజీ అని ఎవరు పిలుస్తారు? ఉత్తర భారతీయులు, తమిళులు, కన్నడీలు, మలయాళీలు. ఉత్తర భారతీయులు. ఉత్తర భారతదేశంలో ఈ పేరుతో పిలుస్తారు. తిరుమలలో స్వామివారి దర్శనం ముందు భక్తులు తలస్నానం చేసే పవిత్ర తీర్థం ఏది? ఆకాశగంగా, పాప వినాశనం, స్వామి పుష్కరిణి, కపిల తీర్థం. స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణి తిరుమల ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న పవిత్ర కుంట. ఇందులో స్నానం చేసి స్వామివారి దర్శనం చేస్తే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. హాయ్ డివోటీస్, ఈ క్విజ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీకు స్కోర్ ఎంత వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి క్విజ్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.